తెలంగాణలో లోక్సభ ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అద్భుత విజయంతో ఆ తర్వాత జరిగిన 2019 లోక్సభ ఎన్నికలపై ఎవ్వరూ పెద్దగా దృష్టి సారించలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఈసారి అంటే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయంతో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయాల ముందు బొక్కబోర్లా పడింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించగా బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో విజయం సాధించింది. ఇక బీజేపీ సైతం 8 చోట్ల విజయం సాధించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలను స్వీప్ చేయాలని భావిస్తోంది. అయితే తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపై ఇప్పుడప్పుడే స్పష్టత వచ్చే అవకాశం కనిపించటం లేదు. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లను గెలుచుకుంటుందన్న దానిపై క్లారిటీ మిస్ అవుతోంది. గత ఎన్నికల్లో సారు కారు 16 అంటూ టీఆర్ఎస్ పార్టీ అడుగులు వేసినప్పటికీ లోక్సభ ఎన్నికల ముందు ఆ పార్టీ చిత్తయింది. అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాలను గెలుచుకున్న టీఆర్ఎస్ పార్టీ కేవలం 9 స్థానాలతో సరిపెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తైన కాంగ్రెస్ బీజేపీలు లోక్సభ ఎన్నికల్లో పుంజుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ 3 ఎంపీ సీట్లను గెలుచుకుంటే బీజేపీ 4 ఎంపీలను గెలుచుకుంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి. ఓవైపు కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లను గెలుచుకున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ 39 అసెంబ్లీ స్థానాల్లో గెలుచుకుని రెండో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. అయితే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఫలితాలు మరోలా ఉంటాయన్నది 2019లో రుజువైంది. దీంతో ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారన్న దానిపై తర్జన భర్జనలు మొదలయ్యాయి. దేశంలో 400 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ దక్షిణాదిలో 50 స్థానాలను గెలుచుకోవాలని యోచిస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావటంతో కాషాయ దళానికి దక్షిణాదిలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు కర్ణాటకలో జేడీఎస్తో స్నేహహస్తం అందిస్తోంది కాషాయ దళం. కర్ణాటకలో పరిస్థితి ఎలా ఉంటే తెలంగాణలో మాత్రం ఒంటరిగానే పోటీ చేయాల్సిన కంపల్షన్ నెలకొంది. బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీలు కలిసి ఎన్నికల్లోకి వెళ్తే అది ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం నిజమవుతుందన్న టెన్షన్లో ఇటు బీఆర్ఎస్ బీజేపీలు ఒంటరి పోరుకు సిద్ధమయ్యాయి. అందుకే తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దారి కాంగ్రెస్, బీజేపీ దారి బీజేపీ, బీఆర్ఎస్ దారి బీఆర్ఎస్, మజ్లిస్ దారి మజ్లిస్ చూసుకుంటున్నాయి. ఏ పార్టీ మధ్య పొత్తులుండే అవకాశం లేదు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 10కి పైగా స్థానాలు గెలవాలని బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీ నాయకులకు హితబోధ చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ 12 స్థానాల్లో విజయం సాధించాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఏ స్థానాల్లో పార్టీకి అడ్వాంటేజ్ ఉందన్న దానిపైన రేవంత్ పూర్తి క్లారిటీ ఇచ్చి నేతలను అందుకు తగినట్టుగా అడుగులు వేయాల్సిందిగా కోరారు. గ్రేటర్ హైదరాబాద్లో విజయం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తే ఒక్క సీటు గెలిచినా అది బోనస్ అవుతుందని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక గతంలో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో విజయం సాధించిన బీజేపీ ఈసారి మల్కాజ్గిరి, చేవెళ్ల స్థానాల్లో విజయం సాధించాలని భావిస్తోంది. 4 సిట్టింగ్ ఎంపీలకు తోడు మరో 6 స్థానాలను గెలుచుకోవచ్చన్న అంచనాలను పార్టీ నేతలు వేస్తున్నారు. అందుకు తగిన నేపథ్యం ఉందని నేతలు చర్చించుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 14% ఓట్లు రావటం కూడా ఆ పార్టీ ఆలోచనల్ని ముందుకు తీసుకువెళ్తోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో 20% ఓట్లతో 4 సీట్లని గెలుచుకున్న బీజేపీ ఈసారి 35% ఓట్లు రాబడితే 10% గెలుచుకోవచ్చని అంచనాలు వేసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లోనే మంచి ఫలితాలను సాధించడంతో లోక్సభ ఎన్నికల్లో తమకు కలిసొస్తుందని బీజేపీ నేతలు ఆశపడుతున్నారు. అందుకే తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ ఆశావాహుల లిస్టు రోజురోజుకు పెరుగుతోంది. కనీసం 10 స్థానాలకు తక్కువ కాకుండా విజయం సాధించాలని బీజేపీ భావిస్తోంది. మొత్తం 17 స్థానాల్లో హైదరాబాద్ సీటు మజ్లిస్ ఎట్టి పరిస్థితుల్లో గెలుచుకుంటుంది. ఇక మిగిలిన 16 స్థానాల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయన్నది చూడాలి.
కాంగ్రెస్ ఎన్ని గెలుస్తుంది, బీఆర్ఎస్ ఎన్ని గెలుస్తుంది, బీజేపీ గెలిచే సీట్లెన్ని అన్నదానిపై చర్చ మొదలైంది. ఇప్పటికీ అనేక సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీ సుమారుగా 9 స్థానాల వరకు గెలుచుకునే అవకాశముందని ప్రెడిక్ట్ చేస్తుంటే బీజేపీ సైతం 4-5 స్థానాలు గెలవచ్చని అంచనాలున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ 2 నుంచి 3 స్థానాల్లో మాత్రమే గెలుస్తుందన్న ప్రచారం జోరందుకుంది. అధికారంలో ఉన్నప్పుడు అంతా సానుకూలమే, విపక్షంలో ఉన్నప్పుడు అన్ని వ్యవహారాలు రివర్స్ అన్న భావన తాజాగా రుజువవుతోందంటున్నారు విశ్లేషకులు. లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవటానికి కేసీఆర్ సిద్ధమయ్యారని కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లకు అవకాశం లేకుండా లోక్సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే కేంద్రంలో చక్రం తిప్పొచ్చని కేసీఆర్ యోచిస్తున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో స్వయంగా తాను కూడా రంగంలోకి దిగే అవకాశముంది. ఓవైపు తెలంగాణలో అధికారం లేకపోవటం, కనీసం జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అచ్చొచ్చిన మెదక్ లోక్సభ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న దానిపై సస్పెన్షన్ నెలకొంది. ఇప్పటి వరకు కేసీఆర్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. అనారోగ్య కారణాల రీత్యా ఆయన అసెంబ్లీకి హాజరు కాలేదు. అయితే కేటీఆర్ లోక్సభకు పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఎంపీగా బరిలో దిగితే ఆయన ఖచ్చితంగా పదవికి రాజీనామా చేయాల్సిందే. కానీ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కేవలం 64 స్థానాల్లో విజయం సాధించడంతో భవిష్యత్తులో రాజకీయం ఎటువైపు తిరిగే అవకాశం ఉందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. దీంతో కేసీఆర్ రాష్ట్రానికే పరిమితమవుతారా, లేదంటే లోక్సభకు పోటీ చేస్తారా అన్నది చూడాలి. బీజేపీతో సఖ్యతగా ఉండి కేంద్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపడతారా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు తెలంగాణలో 10 లోక్సభ స్థానాలను గెలిచేందుకు బీజేపీ కసరత్తు ముమ్మరం చేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న అడ్వాంటేజ్ పొజిషన్ని పార్టీకి అనుకూలంగా మలుచుకోవాలని, ఎన్నికల్లో అఖండ విజయం సాధించాలని కమలనాథులు భావిస్తున్నారు. ఇప్పటికే 4 సిట్టింగ్ ఎంపీలకు తోడు మరో 1/2 డజన్ ఎంపీలను గెలిచే అవకాశం ఉన్నట్టు పార్టీ భావిస్తోంది. అందుకే గెలిచే సీట్లపై ఫోకస్ పెంచుతోంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే మల్కాజ్గిరి, చేవెళ్లతో పాటు మెదక్, జహీరాబాద్ లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. మరోవైపు ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే. అక్కడ పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉండే అవకాశం ఉంది. కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో నిలబడితే బీఆర్ఎస్ పార్టీకి అదనపు బలం చేకూరే అవకాశం ఉంటుంది. వాస్తవానికి తెలంగాణను మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దితే కాంగ్రెస్ పార్టీ అప్పుల రాష్ట్రమంటూ విమర్శిస్తోందని, తెలంగాణను కాంగ్రెస్ అవమానిస్తోందన్న వెర్షన్ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. అభివృద్ధికి, అరాచకానికి తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీ పాలన సాగిస్తోందంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని వదిలి నేల విడిచి సాము చేసిందన్న విమర్శ నేపథ్యంలో ఈసారి తెలంగాణ వాదాన్ని కేసీఆర్ తనదైన శైలిలో జనంలోకి తీసుకువెళ్తారో లేదో అన్నది చూడాలి. ఓవైపు బీఆర్ఎస్ అడుగులు, మరోవైపు బీజేపీ కసరత్తు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో 10 స్థానాలను గెలుచుకోవటం అంత ఈజీ ఏం కాదు. 6 గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేస్తున్నారన్న దానిపై కాంగ్రెస్ గెలుపు ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి తెలంగాణ అస్తిత్వ పతాకగా ఉన్న గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ పట్టు జారిపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాల్లో ప్రబల శక్తిగా ఎదిగింది. మొత్తంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఆ తర్వాత తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉంటుందన్న దానిపై మాత్రం ఎంతో అంబిగ్విటీ ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి చాకచక్యంగా పాలిస్తూ ఇప్పటికీ ఢిల్లీ పెద్దల మనస్సులను చూడగొన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత పక్క పార్టీ ఎమ్మెల్యేలను ప్రోత్సహించి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వాన్ని సుస్థిరం చేయాలంటే మిగతా పార్టీల నేతలు కలిసి రావాలన్న విజ్ఞప్తి రేవంత్ చేసే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. లోక్సభ ఎన్నికలకు ముందు ఇతర పార్టీ నాయకులను ఆహ్వానిస్తే అది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతోందన్న అనుమానాలు ఆ పార్టీ నేతల్లో ఉన్నాయి. దీంతో లోక్సభ ఎన్నికల వరకు ప్రభుత్వ పథకాలను
పూర్తి స్థాయిలో అమలు చేసి తెలంగాణ ప్రజల అభిమానాన్ని చూరగొనాలని రేవంత్ భావిస్తున్నారు.